ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనకి నందికొట్కు రోడ్ అండి. ఒమేగా హాస్పిటల్ దాటిన తర్వాత మనకి హౌస్ అయితే సేల్ వచ్చింది. ఈస్ట్ ఫేసింగ్ మీరు చూసేది వచ్చేసి మెయిన్ ఎలివేషన్. ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ అండి ఇది. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. పార్కింగ్ ఏరియాలో కూడా మనకు పిఓపి అయితే ఇచ్చారు. చుట్టూ మనకి టైల్స్తో ఫినిషింగ్ అయితే ఇచ్చారు. మెట్ల కింద ఒక కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. చూడొచ్చు మీరైతే. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. పార్కింగ్ ఏరియాలో పిఓపి మీరు చూసేది. పార్కింగ్ ఏరియాలో టైల్స్ అండి. టోటల్ వర్క్ మొత్తం కంప్లీట్. రైట్ సైడ్ మనకు కాంపౌండ్ వాల్లో నార్త్ ఒక ఎంట్రన్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకు గ్రిల్ అయితే ఇచ్చారు. వాష్ ఏరియా కూడా ఉందండి కాంపౌండ్ వాల్లో. మెయిన్ ఎంట్రన్స్ కూడా మనకి గ్రిల్తో పాటు ఇచ్చారు. ఈ సైడ్ ఎంటర్ అవ్వగానే హాల్లో టీవీ సెట్టింగ్ ఏరియా, పిఓపి. హౌస్ సైజ్ వచ్చేసి మనకి 22x55 సైజులో అయితే ఉందండి. 2.77 సెంట్స్ అయితే వస్తుంది. ఓనర్ ప్రైస్ వచ్చేసి మనకు 66 lakhs చెప్పారండి. ప్రైస్ నెగోషియేషన్ ఉంది. ఇది వచ్చేసి హాల్లో మీరు చూస్తే టీవీ సెట్టింగ్ ఏరియా, ఓపెన్ కిచెన్. లెఫ్ట్ సైడ్ అయితే మనకు పూజ గది అయితే ఇచ్చారు. చుట్టూ వుడ్ వర్క్ అంతా కూడా మీరు గమనించవచ్చు ఎలా ఉందని చెప్పేసి. 100% మనకు అండి. బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి పూజ గది. ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అండి. ఫస్ట్ బెడ్రూమ్లో మీరు రైట్ సైడ్ వాల్కి ఒక డిజైన్ అయితే గమనించవచ్చు ఎలా ఉందని చెప్పేసి. వుడ్ వర్క్, పిఓపి అంతా కూడా చూడొచ్చు. ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్లో పిఓపి. ఫస్ట్ బెడ్రూమ్ నుంచి బ్యాక్ సైడ్ మనకి ఎంట్రన్స్ అయితే ఇచ్చారండి కాంపౌండ్ వాల్కి. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. టోటల్గా 3 వాష్రూమ్స్ అయితే ఉన్నాయి మెట్ల కింద ఉన్న దాంతో కలిపి. 2 బెడ్రూమ్స్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్. సెకండ్ బెడ్రూమ్లో కూడా వుడ్ వర్క్, పిఓపి అని చూడవచ్చు. మనకు అటాచ్డ్ ఇస్తారు. ఏంటంటే ఎందుకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చాను. మనతో డీలర్స్ కూడా ఉంటుంది. 1% మార్కెట్లో కమిషన్ అయితే ఉంటుంది. ఇప్పుడు గమనించాలంటే మన అబ్బాయి అయితే పండుగండి ఫ్రెండ్ ఎట్లయితే చేస్తామో అనిల్ లేకుండా ఫ్యామిలీ అయితే